ఏం జరుగుతుంది మన కళ్ళ ముందు? అసలు మనిషి జీవితం ఏంటి? మనిషి ఎప్పటి వరకు బ్రతికుంటాడు? మనిషికి గ్యారెంటీ ఉందా? మనిషికి ఇన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటాడని ఎవడైనా గ్యారెంటీ ఇస్తున్నాడా? గ్యారెంటీ లేని జీవితానికి ఎందుకు ఇన్ని ఆశలు? ఈరోజు ఉదాహరణ మనకి జూబ్లీస్ ఎలక్షన్స్. మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆ సీటు తన కుటుంబ సభ్యులకి ఇవ్వాలి, అది రూలు. కానీ ఎలక్షన్స్ పెట్టి ఆ సీటు ఎవరు తీసుకుంటారో తెలియదు, ఎవరికి దక్కుతారో తెలియదు. కానీ ఈ లోపల ఎన్ని వేల కోట్లు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. శ్రీశైలం అన్న మీరన్నీ చూసే ఉన్నారు, అన్నీ చూస్తున్నారు. ఎంత పెద్ద రౌడీ, ఎంత రౌడీ సీటర్గా మీ పేరు కూడా పొంది ఉన్నారు. కానీ అంత పెద్ద రౌడీ ఈరోజు ఒక లేడీస్ మీద రౌడీజం చేయడం ఏంటి? ఒక ఎమ్మెల్యే సీటుకి మీరు రంగంలోకి దిగడం ఏంటి? మీకున్న ఆస్తిని బట్టి, మీ ప్రయాణాన్ని బట్టి, మీ మంచితనాన్ని బట్టి నిరుపేదలకి ఇప్పుడు పెట్టిన ఖర్చు అందులో ఒక పావు వంతు ఆకలిగా ఉన్నోడు కడుపు తీర్చింటే ఈరోజు సాటి మనిషి పోటీ లేకుండా మీ కొడుకును ప్రజలే గెలిపించుకున్నట్టు అక్కడే మీరు మైనస్ అయినారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్యాయం ఎప్పుడు గెలవదు, న్యాయమే గెలుస్తుంది. కానీ జీవితానికి గ్యారంటీ లేని బ్రతుకు కోసం అధికంగా ఆశపడకండి. ఇన్ని వేల కోట్లు మీరు దౌర్జన్యం చేసి, కబ్జా చేసి, ఇంకొకరిని చంపి, ఇంకొకరిని పొడిసి, ఇంకొకరిని కాడ దోచుకొని, ఇది నాది, ఇది మాది, నేనే తినాలి, నేనే ఎదగాలంటే అప్పటి వరకు నువ్వు బ్రతికి ఉంటావో బ్రతికి ఉండవో అర్థం కాదు. ఎవడు ఏ జీవితమో, ఎవరిది ఎందాక ప్రయాణమో తెలియదు. కాస్తన్న మానవత్వం చూపించమని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు కొన్ని వేల కోట్లు ప్రజల సొమ్ము దోచుకొని ఉన్నారు. మీకు నేను సూటిగా ఈరోజు ఒక మంచి పని చేయండి. బ్యాంకు లోన్స్, ఈఎంఐలు కట్టలేక కొంతమంది నాలాగానే ఎంతో బాధలు పడుతున్నారు. ఇదే కాకుండా ఈ బ్యాంకు వాళ్ళకు ఉన్నంత స్వార్థం ఎవ్వడికి లేదు. ఎంతో డబ్బున్నోడు కొన్ని వేల కోట్లు బ్యాంకులో తీసుకొని పారిపోతే వాడిని ఏమీ పీకలేరు. కానీ కష్టపడి పనిచేసేవాడు ఒక్క 10,000 కట్టకపోతే అది ఇల్లు కబ్జా చేయడము, ఇల్లు తాళం వేయడము, చేసే వ్యాపారం చేసే కాడికి పోయి అదే చేయడము, టెన్షన్ పెట్టడము, ఇబ్బంది పెట్టడం, ఇలా ఈఎంఐలు కట్టించుకొని అదని చిత్రహింసలు పెడుతున్నారు. మీరు దోచుకున్న డబ్బు రేపొద్దున మీరు పోతే మీ ఎమ్మడి రాదు. ఇది అంటోలకన్నా సహాయం చేసి ఆదరించండి. దేవుడైన మీకు ఉన్నన్ని రోజులు కాస్త మనశ్శాంతిని ఇస్తాడని ప్రతి ఒక్కరిని కూడా మనసు పూర్తిగా మేము అడుగుతున్నాము. ఎన్నో వేల కోట్లు మా కళ్ళ ముందు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు దౌర్జన్యంగా కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు. దయచేసి నిరుపేదలను కాపాడండి. ఆకలిగా ఉన్నోడికి అన్నం పెట్టండి. మీ మంచితనం, మీరు చేసే సహాయాన్ని బట్టి ఇలాంటి ఎలక్షన్స్ కానీ, ఇలాంటి ఓటింగ్ కానీ లేకుండా ఏకవీధిగా ప్రజలే మిమ్మల్ని ఎన్నుకుంటారు.